ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అన్న మీరు అడ్డతీగల నుండి మీ ప్రయాణం ఎలా కొనసాగింది అడవిలోకి? రాజమండ్రి నుండి అదే గోకవరం నుంచి అడ్డతీగలు వచ్చారు. ఇక అడ్డతీగ అది అప్పుడు మనకు తెలియదు, ఏది తెలియదు ఇక మనకు. రాజమండ్రి నుండి నేరుగా ఈ విశాఖపట్నం డిస్టిక్ తాండవ నది ఒకటి ఉంటుంది. అవును. తాండవ దగ్గర ఏదో ఊర్లో దిగి బాలారం, కిష్టారం, కొమ్మిక ఆ ప్రాంతం నుంచి నడుచుకుంటూ నైట్ వెళ్ళిపోయినాం అన్నట్టు. నైట్ వెళ్ళిపోయి తెల్లారి దళంకి కలిసినాం. ఎక్కడ? విశాఖపట్నంలోనా? విశాఖపట్నం డిస్టిక్ అంతగా తాండవ ఏరియా అన్నట్టు, తాండవ దళం ఏరియా. అప్పుడు ఈస్ట్ డివిజన్లో 6 దళాలు ఉండేవి. తాండవ ఒకటి, కోరకొండ ఒకటి, నాగులకొండ ఒకటి, తర్వాత ఎల్లవరం ఒకటి, శబరి ఒకటి, దారకొండ ఒకటి. ఈ 4 ఈస్ట్ డివిజన్ కమిటీ లోపల దళాలు ఇవి. ఒక్కొక్క దళానికి 10 నుంచి 15 మంది దగ్గర ఉంటారు. ఒక కమాండరు, డిప్యూటీ కమాండరు, తర్వాత ఓ డాక్టరు ఉంటారు. ఈ 3 బాధ్యులు. తర్వాత అందులోపల ఒక దళం లోపల సెల్ ఉంటుంది అన్నట్టు, పార్టీ మెంబర్స్తో కూడినటువంటి సెల్ ఉంటుంది అన్నట్టు. ఒక 5 6 ఉంటారు అన్నట్టు అందులోపల. ఈ 5 6 ఈ ఒక దళం ఏరియా లోపల ఏ గ్రామం లోపల ఏ సమస్యలు ఉన్నాయి, మనం ఎట్లా పరిష్కరించాలి, మనం ఆర్గనైజేషన్ ఎట్లా చేయాలి అనేటటువంటి చర్చించుకుంటారు అన్నట్టు ఈ కమిటీ అనేది, సెల్ అనేది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేది కమాండర్. అన్న ఉదయం డ్రిల్లు, తర్వాత చాయ్ తాగడం ఉంటాయి. చాయ్ ఎక్కడ? చాయ్ అడవిలో అంటే చాయ్ కాదు, సులేమాన్ అంటారు దాన్ని. జనం ఇచ్చినటువంటి సులేమాన్. ఇంకా తాండవ దళంలో ఆ సులేమాన్ కూడా ఉండదు. ఓహో. కానీ రాజకీయ తరగతులు స్టార్ట్ అవుతాయి కదా? అవుతాయి. ఏం చెప్పేవారు బుక్స్ అప్పుడు మీకు? రాజకీయ తరగతులు అని అంటే అవి రాజకీయ తరగతులు అంటే అది మామూలు విషయం కాదు. చాలా ఇక బయటకు వస్తే బయట ఎవరు చెప్పరు మనకు, అటువంటి విషయాలు మనకు చెప్పరు. మాకు రాజకీయ తరగతులు బాగా పాలిటిక్స్ నేర్పించినటువంటి వాళ్ళు ఎవరని అంటే నంబాల కేశవరావు. ఆయనే మాకు పెద్ద రాజకీయ గురువు అన్నట్టు ఆ ఈస్ట్ డివిజన్ లోపల. నంబాల కేశవరావు, వడకాపూర్ చంద్రమౌళి, వీళ్ళిద్దరే ఈస్ట్ డివిజన్ లోపల ఉన్నటువంటి అందరినీ రాజకీయంగా బాగా అభివృద్ధి పరిచిందారు. అంటే ఏ బుక్స్ చెప్పేవారు? అంటే మార్క్స్ గురించి చెప్పారు, మార్క్స్ సిద్ధాంతం చెప్పేవారా? మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, మావో, స్టాలిన్, వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్రపంచ మేధావులు ఉన్నారు కదా. ఈ ప్రపంచ మేధావుల రచనలను చదివి వాళ్ళు మాకు చెప్పేవాళ్ళు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మన పార్టీ లోపల రాష్ట్ర కమిటీ కానీ, ఫారెస్ట్ కమిటీ కానీ, ఈ కమిటీ లోపల ఉన్నటువంటి నిర్ణయాలు చేసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటిది, మనం ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలనేటటువంటి విషయాలు కూడా వాళ్ళు మాకు చెప్పేటోళ్ళు. మీరు చెప్పిన ప్రపంచంలో మేధావుల గురించి బుక్స్ చెప్పారు. మార్క్స్ అవ్వచ్చు, లేదంటే లెనిన్, ఈ సిద్ధాంతాలు మీకు బాగా నచ్చిన సిద్ధాంతం ఏది కనిపించింది? నాకు ప్రపంచం లోపల ఇప్పుడు మార్క్స్ రాసిన ఆయన పెట్టుబడి అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని రాసిండు. ఆ పెట్టుబడి అని అంటే అదనపు శ్రమ, అదనపు విలువ. ఈ అదనపు విలువ ఎవరు కొట్టేస్తుండ్రు, దోపిడికి ఎవరు గురవుతుండ్రు, దోపిడి ఎవరు చేస్తుండ్రు. ప్రపంచం లోపల 2 వర్గాలు ఉంటాయి అన్నట్టు. ఒకటి దోపిడి గురయ్యేటటువంటి వర్గం, ఒకటి దోపిడీ చేసేటటువంటి వర్గం ఒకటి. ఈ దోపిడీ చేసేటటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నారు, దోపిడీ గురయ్యేటటువంటి వాళ్ళు ఎట్లున్నారు అనేటటువంటిది మాకు ఆ మార్క్స్, ఎంగెల్స్ చెప్పినటువంటి సిద్ధాంతాల ద్వారా మాకు ఆ నంబాల కేశవరావు, వడకాపూర్ చంద్రమౌళి వీళ్ళు చెప్పడం మూలంగా మాకు బాగా నేర్చుకున్నాం అన్నట్టు. కానీ మీరు చెప్పిన మార్క్స్, మావోయిజం ఒక పక్కన పెడితే, కానీ లెనిన్ సిద్ధాంతం దానికి వ్యతిరేకంగా కనిపిస్తుంటుంది. లెనిన్ సిద్ధాంతం అని అంటే మార్క్స్ ఆయన ప్రపంచం లోపల ఉన్నటువంటి పరిస్థితులకు ఆయన ఒక పెద్ద ప్రపంచం లోపల పెద్ద సైంటిస్ట్ అతను. అవును. ఆయన చెప్పిన మార్క్స్ సిద్ధాంతాన్ని మనం పరిస్థితులకు అన్వయించుకొని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఒకవేళ అది ఫెయిల్ అయిందంటే మనం పరిస్థితులను అర్థం చేసుకోక మనం ఆచరణలో పెట్టినట్టే లెక్క.
మార్క్స్ సిద్ధాంతం అంటే అది. దానికి ఎట్లంటే కత్తికి 2 పదులు ఉంటాయి అన్నట్టు. నువ్వు దాన్ని మంచిగా వినియోగించుకోవచ్చు, చెడుగా వినియోగించుకోవచ్చు. నువ్వు మంచిగా వినియోగించుకోలేదు అని అంటే నీ ఫెయిల్యూరే అని అర్థం. కానీ మార్క్స్ తప్పు మాత్రం కాదు. లెనిన్ అంటే ఇప్పుడు లెనిన్ రష్యా లోపల ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా లెనిన్ చేసిండు. మళ్ళీ ఇంకా లెనిన్ స్టాలిన్ కూడా, ఇంకా లెనిన్ స్టాలిన్కు ఆయన చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి డిఫరెంట్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి మళ్ళీ మావో చెప్పిన దానికి కూడా డిఫరెంట్ ఉంటాయి అన్నట్టు. ఈ ఈ ఈ నలుగురు సిద్ధాంతకర్తలు చెప్పినటువంటి పరస్పర విరుద్ధాలు ఉంటాయి. ఆ పరిస్థితులకు అనుకూలంగా సిద్ధాంతాలను మనం ఇంప్లిమెంటేషన్ చేయడం లోపలనే మనం సక్సెస్ అవుతాం, లేకపోతే ఫెయిల్యూర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చైనా ఉంది. చైనా వెనుకబడ్డ దేశం, అప్పుడు అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశం. ఈ దేశం లోపల విప్లవం విజయవంతం ఎట్లా కావాలనేటటువంటిది మార్క్స్ లెనిన్ రాసినటువంటి సిద్ధాంతాన్ని చదివి ఈ చైనా లోపల విప్లవం విజయవంతం కావాలి అని చెప్పేసి అంటే మనం పోరాటం ఏ విధంగా చేయాలనేటటువంటిది ఆయన అనుభవపూర్వకంగా సిద్ధాంతాలు రాసి చైనా అనేటటువంటి దేశం లోపల ఇది అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశం కాబట్టి ఫస్ట్ పల్లెల లోపల మనం పార్టీని బిల్డప్ చేసి పల్లెల లోపల ఎర్ర సైన్యాన్ని స్థాపించి పట్టణాలను చుట్టుముట్టాలనేటటువంటి సిద్ధాంతం మావో తీసుకొచ్చిండు అన్నట్టు. అదే లెనిన్ కాదు. అక్కడ రష్యాల విప్లవం వేరు, చైనాల విప్లవం వేరు. అంటే మీరు రాజకీయ తరగతులు నేర్చుకున్నారు నంబాల కేశవరావు గారి దగ్గర. తర్వాత మీరు ఎక్కువగా ప్రజలకి దగ్గరికి వెళ్ళిన గ్రామం ఏముందండి మొట్టమొదటిసారి? ఈ తాండవదళం లోపల దాదాపు 200 గ్రామాలు ఉంటాయి. 200 గ్రామాల లోపల మేము తిరిగే వాళ్ళం అక్కడ. అంటే మీరు వెళ్ళేసరికి ఆ గ్రామాల పరిస్థితి ఎలాగుండేది? మీరు వెళ్ళిన తర్వాత ఆ గ్రామాల అభివృద్ధి ఏ విధంగా చెందాయి? ఆ గ్రామాల లోపల ఇటువంటి ప్లేన్ ఉండదు. అక్కడ మొత్తం కొండ ప్రాంతాలే. వాళ్ళు పోడు కొట్టుకొని అడవిని చెట్లను నరికి ఆ పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి చేసేటోళ్ళు. వాళ్ళకు తెలుగు రాదు, కోందు భాష అంటారు అన్నట్టు. తర్వాత ఇంకోటి ఏంటిదంటే వాళ్ళకు ఆడోళ్ళు జాకెట్లు వేయరు. ఈ పాయింట్లు వేసిన అనేది తెలియదు వాళ్ళకు. అసలు పాయింట్లు అనే విషయం తెలియదు, సొక్కలు అనేటటువంటి విషయం తెలియదు వాళ్ళకు. గోసులు పెట్టుకునేటోళ్ళు ఈ ఆడోళ్ళు ఈ జాకెట్లు వేసేవాళ్ళు కాదు. ఆకులు కూడా కట్టుకునేవారు. ఆకులు కూడా లేదు, ఉత్తగా ఇట్లా చీర పైట వేసుకునేటోళ్ళు అంతే. ఇక మేము పోయిన తర్వాత వాళ్ళను సాంస్కృతికంగా కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మంచి కొద్దిగా మేము అంత వాళ్ళకు మొత్తం కాదు కానీ మేము ఎంతో కొంత మేము చేసినాం. మేము చేయడం మూలంగానే అక్కడ అభివృద్ధి అనేటటువంటి వచ్చింది. అక్కడ అంత చాలామంది నిరక్షరాస్యులు. అక్కడ రోడ్లు ఉండవు, చదువు ఉండదు, అసలు అన్నమే ఉండదు అక్కడ. నేను చెప్తే ఏంటిదంటే అన్నమే ఉండదు అక్కడ అప్పుడు మేము పోయినప్పుడు అయితే.